భైరవుడు పాఠం చదవడం నేర్చుకున్నారనుకుంటాను. ఇప్పుడు పాఠ్యపుస్తకంలోని కొన్ని కృత్యాలను గురించి తెలుసుకుందాం. ఇందులో కింది పేరా చదవండి. భా అంటే ఒత్తు భా రెండవ భా గుణింతం ఉన్న పదాలకు 0 చుట్టండి. భారతదేశం విశాలమైనది. ఇది ఆసియా ఖండంలో ఉంది. భరతుడు అనే రాజు ఈ దేశాన్ని పాలించాడు. అందువల్ల మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. మన భూమి వేద భూమి. పిల్లలు, ఈ వాక్యాలలో భాతో వచ్చే పదాలను 0 చుట్టాలి. ఇక్కడ మొదట చూడండి, భారతదేశం. భారతదేశంలో భాకి ఒత్తుంది. అందువలన ఈ పదాన్ని 0 చుట్టండి. తర్వాత భరతుడు. ఇందులో భాకి ఒత్తుంది. అందువలన భరతుడు అనే పదాన్ని 0 చుట్టండి. తర్వాత భారతదేశం. ఇందులో భాకి ఒత్తుంది. అందువలన ఈ పదాన్ని 0 చుట్టండి. తర్వాత భూమి. భూకి ఒత్తుంది. అందువలన ఈ పదాన్ని కూడా 0 చుట్టండి. తర్వాతది వేద భూమి. భూకి ఇక్కడ ఒత్తుంది. అందువలన ఈ పదాన్ని కూడా 0 చుట్టండి. తర్వాత కృత్యము. పిల్లలు చదవండి. క్రింది ఆధారాలను చదివి గళ్ళను పూరించండి. ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి చూడండి. ఆధారాలు. పలకపై దీనితో రాస్తారు. పలకపై దేనితో రాస్తారు పిల్లలు? బలపం. ఇక్కడ ఆల్రెడీ బాగుంది చూడండి. లా పక్షున పెడితే పం, బలపం. రెండవది నలుపు రంగు పక్షి. నల్లగా ఉన్న పక్షి ఏంటమ్మా పిల్లలు? ఇక్కడ చూడండి. కాకి దీర్ఘమిస్తే కా, కాగుడిస్తే కి, కాకి. మూడవది కుక్కను దేనితో కడతారు? దేనితో కడతారు పిల్లలు? గొలుసు. గా కోత్తమిస్తే గో, లా లకుమిస్తే లు, సకుమిస్తే సు, గొలుసు. నాలుగవది నాలుకతో దీనిని తెలుసుకుంటారు. నాలుక మీద ఏమైనా పెడితే మనకి ఏం తెలుస్తుంది? టేస్ట్ కాదు. టేస్ట్ అంటే రుచి. రకమిస్తే రు, చాగుడిస్తే చి, రుచి తెలుస్తుంది మనకి నాలుక మీద ఏమైనా పెడితే. ఐదవది బకాసురునికి చంపిన బలశాలి. బకాసురుణ్ణి చంపిన బలశాలి ఎవరమ్మా? భీముడు. భీముడు చాలా బలవంతుడు. బాకి గుడి దీర్ఘమిస్తే భీ, మా మకుమిస్తే ము, భీము, డకుమిస్తే డు, భీముడు. భారత దేశం. సుధాముడు భోజనం. శంఖం భైరవుడు రఘుపతి. భారతదేశం, సుధాముడు, భోజనం, శంఖం, భైరవుడు, రఘుపతి. తరువాతది సుధాముడు గురించి 2-3 వాక్యాలు రాయండి. సుధాముడు చాలా బలవంతుడు. సుధాముడు చాలా బలవంతుడు. రెండవది సుధాముడంటే పొరుగు రాజులకు చాలా భయం. సుధాముడంటే పొరుగు రాజులకు చాలా భయం. మూడవది తనను ఢీ కొనేవాడు లేడనుకునేవాడు. తనను ఢీ కొనేవాడు లేడనుకునేవాడు. ఇలా చదువుతూ రాయాలి పిల్లలు. రెండవది భైరవుడు ఎలుగుబంటితో భీకరంగా పోరాడాడు. తప్ప ఉప్ప పిల్లలు? ఎస్, తప్పు. ఎలుగుబంటితో ఎవరు పోరాడారు? రాజు.
రాజు పేరు ఏం పేరు? సుధాముడు. అందువలన భైరవుడు పోరాడలేదు. ఇక్కడ తా అని రాయాలి, తప్పు. మూడవది, శిఖామణి సుధాముడికి సుగంధ మూలికను ఇచ్చాడు. తప్ప ఉప్ప పిల్లలు? తప్పు. ఎందువలనంటే భైరవుడు సుధామునికి సుగంధ మూలిక ఇచ్చాడు. ఇక్కడ తా అని రాయండి. నాలుగవది, పొరుగు రాజులకు సుధాముడు అంటే చాలా భయం. తప్ప ఉప్ప పిల్లలు? ఉప్పు. సుధాముడు దండవలో వేయించాడు. తప్ప ఉప్ప పిల్లలు? ఉప్పు.